హాయ్. ఇది ఈరోజు ఎపిసోడ్ రివ్యూ పార్ట్ 2. ఏదైతే ఎపిసోడ్‌లో ఆడియన్స్ క్వెషన్ చేసారో హౌస్‌మేట్స్‌ని ఆ ఎపిసోడ్ రివ్యూ పార్ట్ 2. పార్ట్ 1 లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. తప్పకుండా చూడండి. మనం ఎక్కడున్నామంటే సన్నీని ఆడియన్స్ క్వెషన్ అడుగుతున్న ప్లేస్‌లో ఉన్నాం. సన్నీకి క్వెషన్ ఏంటంటే, అందరి ముందు కాజల్‌ని హ్యూమిలియేట్ ఎందుకు చేశారు? స్టాండ్ తీసుకొని మీకోసం ఎవిక్షన్ ఫ్రీ పాస్ తను విన్ అయ్యింది. అది క్వెషన్ రాసిన వాళ్ళు @ప్యూర్ సోల్ ట్విట్టర్‌లో అదే ప్యూర్ సోల్ అనే వ్యక్తి అని యూజర్ నేమ్ ఉన్న వ్యక్తి రాస్తే సన్నీ ఏయ్ అన్నాడు గట్టిగా. క్వశ్చన్ కొంచెం బాగా ఎక్సైట్ చేసినట్టుంది సన్నీని. కొంచెం ఏయ్ అని అంటే అక్కడ పక్కన కాజల్ మాత్రం చాలా ప్యూర్ సోల్ నా మీద ఎంత సానుభూతి చూపించేస్తున్నాడని చెప్పేసి మంచి మంచి ఎక్స్ప్రెషన్ పెట్టి థ్యాంక్ యూ ప్యూర్ సోల్ అని అన్నది. థ్యాంక్ యూ ప్యూర్ సోల్ అంటే పక్కన మానస్ ఏంటి థ్యాంక్ యూ ప్యూర్ సోల్ అంటున్నావు అంటే దాని మీనింగ్ ఏంటి? సన్నీ నిన్ను నిజంగా హ్యూమిలేట్ చేశాడా అన్నట్లు పక్క నుంచి మానస్ చూస్తున్నాడు. సన్నీ లెగుస్తాడు యాక్చువల్లీ. బేసికలీ వీళ్ళ ముగ్గురిది చాలా బాగుంది. అసలు ఈ ఎండింగ్ వచ్చే కొద్దీ ఇంకా క్యూట్గా ఉంది వీళ్ళ ముగ్గురు మధ్య జరుగుతున్న అన్ని సీన్స్. అదే విధంగా ఎండింగ్ వచ్చేసరికి అవతల వాళ్ళ ముగ్గురు మధ్య జరుగుతున్నాయి చాలా డిస్గస్టింగ్గా ఉన్నాయి. సరేలేండి ఇది చూద్దాం. ఇది సన్నీ ఏమంటాడంటే అక్కడికి వచ్చి కాజల్తో అడుగుతాడు, నీకు ఎప్పుడైనా అలా అనిపించిందా అని అడిగాడు. కాజల్ రెస్పాన్స్ చెప్తుంది, ఫ్రెండ్షిప్లో ఇవన్నీ కామను, నేను ఎప్పుడు సీరియస్ హ్యూమిలియేషన్ తీసుకోలేదు అని చెప్పి తనే చెప్పింది ఆన్సర్. సన్నీ తన చేత అంటే బేసిక్ తన చేత చెప్పిస్తేనే బాగుంటుంది. ఎందుకంటే తను చెప్పడం కాదు, యాక్చువల్గా ఎవరైతే హ్యూమిలియేట్ అయ్యేదని చెప్పేసి ఆడియన్స్ భావిస్తున్నారో వాళ్ళు చెప్తేనే బాగుంటుందని చెప్పి తన చేత చెప్పించి అప్పుడు సన్నీ ఆన్సర్ చెప్తాడు. ఎప్పుడైనా బాధ అనిపించినప్పుడు ఏదైనా అనొచ్చేమో కానీ ఎప్పుడు క్యారీ ఫార్వర్డ్ చేయలేదు. మీకు ఎలా అనిపించింది అంటే మీకు ఒక ఇలా హ్యూమిలియేట్ చేస్తానని మీకు అనిపించిందంటే ఇంకొంచెం ఎక్కువ చేస్తా అని చెప్పి కొంచెం ఫన్ వేలో అన్నాడు యాక్చువల్లీ. అంటే నా ఫ్రెండ్ తను ఏం ఫీల్ అవ్వట్లేదు, ఇద్దరు చిన్న చిన్న వాటిలో కొంచెం కోపం వచ్చినప్పుడు గబుక్కుని అంటాం కానీ తర్వాత అంటే కలిసిపోతాం అన్నట్లు చెప్పాడు అనమాట యాక్చువల్ సన్నీ. మీకు హ్యూమిలియేషన్ అంటే ఏంటంటే సిరిని షన్ను చేస్తుంది హ్యూమిలియేషన్. అది మామూలు హ్యూమిలియేషన్ కూడా కాదు, హ్యూమిలియేషన్స్కే హ్యూమిలియేషన్ అది ఇక్కడ కాజల్ది హ్యూమిలియేషన్ కాదు. అది ఫ్రెండ్స్ మధ్య కోపంలో ఆర్గ్యుమెంట్స్ వస్తాయి, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, ఏడుస్తారు, అన్నీ మామూలు. అది హ్యూమిలియేషన్ అన్న పదాలు ఇక్కడ వాడకూడదు ఇంత క్లోజ్ ఫ్రెండ్షిప్లో. మరి అలాంటప్పుడు షన్ను సిరి కూడా క్లోజ్ ఫ్రెండ్సే కదా అంటే మీరు మనసు మీద నిజంగా మనస్ఫూర్తిగా చెప్పండి ఆన్సర్. నిజంగా ఫ్రెండ్స్లో రెగ్యులర్గా జరిగే విధంగా అరుస్తున్నాడా షన్ను? ఆ అరిచి డెసిబల్స్ ఏ రేంజ్లో ఉన్నాయి? ఎక్కడ గట్టిగా అవతల వ్యక్తి సిరి కాబట్టి భరిస్తుంది కానీ నిజంగా ఆ ప్లేస్లో ఇంకెవరన్నా ఉంటే భరిస్తారు. అసలు భరించడం చాలా కష్టం. అది ఫ్రెండ్షిప్లో అరవడం కాదు, అది హ్యూమిలియేషన్. ఇక్కడ వీళ్ళది హ్యూమిలియేషన్ కానే కాదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ సిరికి. క్వశ్చన్ ఏంటంటే, మీరు సూపర్ క్వశ్చన్ ఇది. ఇందాక ఇది అన్నాడు కదా షణ్ముఖ్ రాడ్ అని, ఇది రాడ్ అంటే ఇది అది కాదు, ఏంటి రాడ్. మీరు రవిని నామినేట్ చేశారు, ఇంకా ఆయనకి ఇన్ఫ్లుయెన్సర్ అనే పేరు కూడా ఇచ్చారు. మరి టికెట్ టు ఫినాలే టాస్క్లో వీఆర్ ప్లేయింగ్ ఫర్ రవి అండ్ వీ మిస్ యూ రవి అని అనడం కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా? కరెక్ట్ క్వశ్చన్. భలే అసలు హోస్ట్ అడగాల్సిన క్వశ్చన్ ఇది. హోస్ట్ ఏదో గోస్ట్ లాగా ఎక్కడ కనిపించకుండా తిరుగుతుంటే మొత్తానికి క్వశ్చన్స్ ఆడియన్స్ అడుగుతున్నారు. సో సిరి ఆన్సర్స్ చెప్తాను, స్టార్ట్ చేస్తుంది. మనిషి ఉన్నప్పుడు వాల్యూ తెలియదు అంటే మనిషి చచ్చిపోయాడా? రవి మనిషి ఉన్నప్పుడు వాల్యూ తెలియదు అనే మాట సాధారణంగా మనిషి చచ్చిపోయాక అంటారు యాక్చువల్లీ. బట్ మనిషి చచ్చిపోలేదు. అక్కడ అన్నపూర్ణ సెట్టికి కొన్ని కిలోమీటర్ల దూరంలోనే ఉంటాడు మనిషి, ఎక్కడికి వెళ్ళిపోలేదు మనిషి. మనిషి ఉన్నప్పుడు వాల్యూ తెలియదు అని చెప్పి వెంటనే నాలుగు కలుచుకుని మనిషి పక్కన ఉన్నప్పుడు వాల్యూ తెలియదు అని కరెక్ట్ చేసుకుని మనిషి లేనప్పుడు వాల్యూ తెలుస్తుంది అంటారు కదా. రవి చెల్లిలా ఏడిపిస్తూ ఉంటాడు. ఎప్పుడైనా మీరు చూసారా? నేనైతే చూడలేదు. అలాగే నేను అన్నయ్యలా ఏడిపించడం. బాబోయ్, వీళ్ళ మధ్య ఎంత అన్నా చెల్లెళ్ళ బంధం ఎప్పుడు మిస్ అయిపోయాం మనం. లేకపోతే ఎడిటర్ అది చూడలేక ఇలా జుట్టు పీకేసుకుని కట్ చేసి పక్కన పెట్టేసాడా? ఆ వీక్ రవి వెళ్ళిపోతాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నువ్వే కాదు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాంటిది ఎలిమినేట్ అయ్యేసరికి షాక్. ఆ గేమ్ ఆడుతున్నంతసేపు రవి గుర్తొచ్చాడు. అన్నా చెల్లెల్లో అన్నయ్య వెళ్ళిపోయాడు, అన్నయ్య ఎలా వెళ్ళిపోయాడు, పాపం నామినేట్ చేసింది చెల్లి, అదే ఏడిపించడం.
చెల్లి కొంటిగా ఏడిపించిందనమాట నామినేట్ చేసి కొంటిగా నువ్వు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోవా, నేను కొంటిగా నేను చెల్లిలా నేను నామినేట్ చేస్తున్నాను అని నామినేట్ చేసింది. ఆ గేమ్ ఆడుతున్నంతసేపు రవి గుర్తొచ్చాడంట. అయ్య బాబోయ్! ఎంత నిజాయితీ అంటే ఇదే ఇంక నిజాయితీగా ఆన్సర్ చెప్పిందా సిరి. అయ్య బాబోయ్! నిజాయితీలకే నిజాయితీ ఇది. గేమ్ ఆడుతున్నంతసేపు రవి గుర్తొచ్చాడంట. అయ్యో! రవి వెళ్ళిపోయాడు రవి. రవి కోసం ఆడాలనిపించింది. రవి కోసం ఆడాలనిపించిందంట. అలాగే ఐస్ ముక్కల మీద ఎలా పెట్టుకుని రవి 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 అది ఎందుకో నాకు తెలియదు. అదే క్వశ్చన్ అడిగింది. క్వశ్చనే అడిగేది ఎందుకు రవి గురించి ఆడాలనిపించింది అంటే అది ఎందుకు నాకు తెలియదు. నేను పర్సనల్గా కూడా తనని మిస్ అయ్యాను. అవును, బెడ్ మీద కూడా కూర్చొని ఓవర్ యాక్షన్ చేసావు, ఐ మిస్ యూ రవి అని. అది నువ్వు పర్సనల్గా మిస్ అయ్యాను అని దానికి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నావు. నువ్వు పర్సనల్గా కూడా రవి ఓట్స్ని మిస్ అయ్యావు. యా, అది కరెక్ట్ ఆన్సర్. నిజాయితీగా లేకుండా అంటే నేను పర్సనల్గా కూడా రవి ఓట్స్ మిస్ అయ్యాను, అందుకే మిస్ యూ అని కూడా చెప్పాను. అక్కడ చెప్పాల్సింది మిస్ యూ అని కాదు, మిస్ యూ రవి ఓట్స్ అని చెప్పాలి యాక్చువల్లీ. మొత్తంగా ఆన్సర్ ఇలా చెప్పింది. నిజాయితీ అనేది 0. అదంతా క్వశ్చన్ అడిగిన వ్యక్తి కూడా కొంచెం షాక్ తింటుంది, ఏంటి ఇలా చెప్పింది అని చెప్పి ఆన్సర్. నెక్స్ట్ ఇది అయిపోయాక సన్నీ, మానస, కాజల్ మధ్య చిన్న డిస్కషన్. ఎందుకంటే హ్యూమిలియేషన్ అది వచ్చింది కదా, అది వచ్చినప్పుడు సన్నీ అంటాడు అంటే ఏంటి నువ్వు బయట సన్నీ కదా ముందు మానస్ అంటాడు, అది నువ్వు లోపలికి వెళ్ళి అలా మంచం మీద పడుకుని అలా ఏడుస్తావు కదా, అది చూసి ఆడియన్స్ అలా హ్యూమిలియేట్ అయిపోయావు అని అనుకుని ఉంటుంది అని చెప్పేసి మానస్ అంటే అప్పుడు ఫస్ట్ టైం తెలుస్తుంది సన్నీకి ఏంటి మంచం మీద వెళ్ళిపోయి దుప్పటి పప్పును ఏడుస్తుందని చెప్పేసి వెంటనే వచ్చి అడుగుతాడు, అంటే నువ్వు బయట ఒకటి ఉంటుంది లోపలికి వెళ్ళి డ్రామా చేస్తావా అని అన్నాడు. అయితే ఆ డ్రామా అనే కీవర్డ్ ఉంది కదా, ఆ కీవర్డ్ కాజల్ హర్ట్ చేస్తుంది. కాజల్కి హర్ట్ అయ్యి కొన్ని కీవర్డ్స్ ఉంటాయి, అందులో డ్రామా ఒకటి. ఇలా అనేసరికి కాజల్ కొంచెం వెంటనే ఫేస్ మారిపోతుంది, యాక్చువల్లీ మారిపోయి కొంచెం సీరియస్ అవుతుంది. ఆ తర్వాత సన్నీ కిచెన్ దగ్గర అనొద్దు అని ఒక మాట చెప్పొచ్చు కదా మచ్చ అని చెప్పి అప్పటికి సరదాగా ఫన్ మోడ్లో ఉన్నాడు. అయితే అప్పటికే ఆ డ్రామా అనేది ఇక్కడ వెళ్ళిపోయి తగిలేసింది బుల్లెట్ లాగా అనే విషయం తెలియదు. అప్పుడు కాజల్, నేను ఏదైనా ఉంటే మొహం మీద చెప్పి ఏడుస్తాం, డ్రామాలు చేయను కావాలని అని చెప్పి చాలా సీరియస్గా అంటే సన్నీ ఒక్కసారిగా షాక్ తిన్నాడు. నేను ఏదో సరదాగా అంటే సీరియస్గా తీసుకున్నది ఏంటని చెప్పి ప్రతిదీ ఫీల్ అవుతాం ఏంటి మచ్చ అని చెప్పేసి అన్నాడు. దానికి కాజల్ మరి డ్రామాలు చేయడం ఏంటి అని చెప్పి కొంచెం కోపం చూపించింది. అలా బాగుంది యాక్చువల్లీ. ఇదేది సీరియస్ ఫైట్లు కాదు, ఇవి అలా జరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్ మధ్య. ఎస్పెషల్లీ బిగ్ బాస్ హౌస్లో ఆ టెన్షన్, ఆ ప్రెషర్లో ఉన్నప్పుడు అలా అవుతూ ఉంటాయి. కాజల్ లాంటి స్ట్రాంగ్ పర్సన్ పక్కన ఇలాగ ప్రేమించే స్నేహితులు ఉన్నప్పుడు అలాగా కొంచెం ఎమోషనల్ ఫీల్ అయిపోతుంటుంది. ఎందుకంటే ఆ ఎమోషన్ని వాళ్ళే వచ్చి కంట్రోల్ చేస్తారు కాబట్టి, ఆ కంట్రోల్ చేయడం ఇష్టం కాబట్టి కాజల్కి ఒక్కోసారి కొంచెం ఓపెన్గానే ఎమోషనల్గా ఫీల్ అయిపోతుంటుంది. నెక్స్ట్ ఏంటిది, షన్ను సిరీస్ ఆల్రెడీ డిస్కస్ చేసుకుంటుంటారు. ఆ నిజాయితీగా ఎవరిచ్చేదంటే వాళ్ళిద్దరు సందీప్ చెప్పేస్తుందని శ్రీరామ్ చెప్పేస్తున్నాడు ఆల్రెడీ. అయితే షన్ను అయితే తనకు ఆన్సర్ నచ్చలేదంట, ఇది ప్రోవోకింగ్ సంబంధించిన ఆన్సర్ నచ్చలేదంట. సివి ఇప్పుడు ఇచ్చిన ఆన్సర్ అయితే నేను షాక్ అంట, అంత షాక్ ఏమైపోయింది. అదే ఇంకా ఎక్కువ హ్యూమిలియేషన్ చేస్తున్నాడు కదా, అది కామెడీగా అన్నాడు, అది దానికి షాక్ అయిపోయిందంట. అయితే షన్నుకి కొంచెం మెచ్యూరిటీ అక్కడక్కడ అప్పుడప్పుడు ఉంటుందనే విషయం తెలిసింది. ఏంటంటే అది ఫ్రెండ్ కాబట్టి సరదాగా అన్నాడు అని చెప్పేసి కవర్ చేశాడు. ఓకే, నెక్స్ట్ మళ్ళీ మానస్, కాజల్, సన్నీ వాళ్ళ మధ్య సీన్ అంటేనే మంచి ఏదో ఒకటి ఉంటుంది, మంచి ఎమోషన్ ఏదో ఉంటుందని చెప్పేసి ముందే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వాళ్ళ సీన్ చూపిస్తున్నప్పుడు కాజల్ బాధపడుతుంటుంది, మీ వల్లే నేను ఓట్ ఫర్ మీ గెలుచుకున్నాను, మీరు లేకపోతే నేను గెలిచేదాన్ని కాదు, మీదే నన్ను తీసుకెళ్ళి అక్కడ శ్రీరామ్తో అది అలాగా స్కిట్ చేసేలా చేసేదో మాట్లాడేలా చేసేది ఇలాగ అంటుంటుంది అనమాట. లేదు నువ్వు ఓన్ టాలెంట్తో గెలుచుకున్నావంటే మాట ఎంతో, మీరే అందరి దగ్గరికి తీసుకెళ్ళి ఆ కాజల్ బాగా చేస్తుంది అని చెప్పేసి మైండ్లో పెట్టేశారు. నన్ను మోటివేట్ చేసి శ్రీరామచంద్ర దగ్గరికి తీసుకెళ్లారు. అలా ఏడుస్తుంటుంది. మానస వెళ్ళిపోయి ఇలాగ హార్ట్ దగ్గర తన తలగా ఇలా పెట్టేసుకుని కంట్రోల్ అంటుంటాడు. యాక్చువల్గా ఏంటంటే వీళ్ళు చేసింది తక్కువ, యాక్చువల్లీ కాజలే చేసింది. యాక్చువల్లీ మొత్తం అంతా కాజలే చేసింది. షీ డిజర్వ్స్. వీళ్ళు చేసింది ఏం లేదు. అంటే ఒకటేంటంటే మానస్ అయితే శ్రీరామ్ దగ్గర తీసుకెళ్ళాడు, అదొకటి బాగా చేశాడు. బట్ మిగిలిందంతా కాజల్ సొంతంగా బాగా యాక్ట్ చేసి మాత్రమే షీ డిజర్వ్స్ ఓట్ ఫర్ మీ గెలుచుకోవడం అనేది. ఓకే, నెక్స్ట్ షన్నుకి మామూలు క్వశ్చన్ కాదు, బాగా హార్డ్ క్వశ్చన్. నైట్ నిద్ర పట్టదు.
క్వశ్చన్ ఏంటంటే, ఇవి నచ్చుతుంటాయి. ఇవి ఎలా నచ్చుతుంటాయి, అవి ఎలా నచ్చుతుంటాయి అని ఆడియన్స్‌ని జడ్జ్ ఎందుకు చేస్తున్నారు? వారిపై ఫన్ ఎందుకు చేస్తున్నారు? ఈ క్వశ్చన్ చేసింది నేమ్‌తో పనేంటి? ఇంకా చివరికి నాకు తెలిసి ఈ యూజర్ నేమ్ కూడా షన్నుకి కళ్ళలో తిరుగుతుంటది. నేమ్‌తో పనేంటి అని వాడు నన్ను ఇలాంటి క్వశ్చన్ అడుగుతాడా? వాడి నేమ్‌తో నాకు చాలా పనుంది. ఎవడా నేమ్‌తో పనేంటి గాడు అలా అనుకుంటూ అలాగా నిద్రలో పీడకలలు కంటూ ఉండుంటాడు ఈ నిన్నంతా. ఇంతకీ దీనికి ఆన్సర్ ఏం చెప్పాడు? నేను ఒక రోజులో 24 అవర్స్‌లో ఇది అని చూస్తూ ఉంటాను. 24 అవర్స్ అనేది ఎవరైనా తీసుకొచ్చారంటే దాని మీనింగ్ వాళ్ళు ఏం ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారంటే, మేము ఇక్కడ 24 అవర్స్ ఇక్కడ ఉన్నాం. మీరు చూస్తుంది గంటే. మీకేం తెలీదు. మాకు చాలా చాలా తెలుసు అన్నట్లు ప్రొజెక్ట్ చేయడానికి. నేను దీనికి ఆన్సర్ ఆల్రెడీ చెప్పాను. మధ్యలో ల్యాగ్‌లు పోతాయి. మధ్యలో వాళ్ళు పడుకున్నాయి అవస్థలని ఫుటేజ్ పోతది. కానీ వాళ్ళు ఏదైతే 1 అవర్‌లో చూపిస్తున్నారో అది మనం మాక్సిమం మిస్ కాకుండా ఇంట్రెస్టింగ్‌గా ఉన్న టాపిక్ అంతా మనం చూస్తున్నట్లే లెక్క. సో, ఎవరైతే 24 అవర్స్ అనేది తీసుకొస్తున్నారో వాళ్ళకి ఆన్సర్ లేనప్పుడు ఈ 24 అవర్స్ అనే టాపిక్ తీసుకొస్తారు. 24 గంటలు హౌస్‌లో ఉంటాం, 24 గంటలు హౌస్‌లో ఉంటాం అంటారు కదా! 24 గంటలు హౌస్‌లో ఉండడం అనేది కాదు. ఇక్కడ చాలా ఇది కవరప్ అనమాట. కవరప్ నెంబర్ ఆ 24 అనేది. నాకు ఒక పాయింట్ నచ్చటం లేదు. ఈ పాయింట్ నచ్చుతుందా లేదా బయట అని ఆలోచిస్తాను. ప్రతీది బయట అది ఆలోచిస్తాడు. ఆ అజంప్షన్ నేను తప్పా కరెక్టా అనేది నాకు అర్థం కావట్లేదు. నేను చూస్తుంది నిజమా? అది మీరు చూస్తున్నారా? ఆ పాయింట్‌లో నేను మేబీ ఆలోచించి ఉంటాను. బట్ నేను ఆడియన్స్ మీద ఫన్ చేద్దాం అనే పాయింట్ అయితే కాదు. ఓకే. ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, నేను ఇక్కడ 24 అవర్స్‌లో ఒక పాయింట్‌ని మల్టిపుల్ టైమ్స్, మల్టిపుల్ యాంగిల్స్‌లో చూస్తుంటాను. బట్ మీకు అదే విధంగా అది బయటకెళ్తుందా? మీరు ఎలా ఆలోచిస్తున్నారు? అన్న ఆ థాట్‌లో చూస్తాను తప్పించి, ఏంటిది మీకు కనిపించట్లేదా అన్న ఉద్దేశంలో కాదు అన్నట్లు చెప్పడానికి కవర్ చేశాడు. బట్ అది కంప్లీట్‌లీ అబద్ధం. నిజాయితీ లేకుండా ఆన్సర్ చెప్పడం అది. తను నిజంగా చేసింది ఆడియన్స్‌ని జడ్జే. కాజల్ ఎందుకు ఉంచుతున్నారా? అది కూడా ఆడియన్స్‌ని మామూలుగా ఆడియన్స్ మీద కూడా కాదు. ఎందుకు ఉంచుతున్నారా? అసలు ఏమాత్రం రెస్పెక్ట్ లేకుండా. మామూలుగా కూడా కాదు గింజుకుపోయి కాజల్‌ని ఎందుకు ఉంచుతున్నారు ఇలా గింజుకుపోయి ఇలా అన్నాడప్పుడు అది. అయితే లాస్ట్‌లో నేను మళ్ళీ రిపీట్ చేయను అని అన్నాడు. అంటే ఇంకా మళ్ళీ రిపీట్ చేయడానికి ఓన్లీ 1 వీకే ఉంది. మేబీ 1, 2 టైమ్స్ రిపీట్ చేస్తదేమో అంతే అయితే లెక్కన. ఓకే. నెక్స్ట్ క్వెషన్ శ్రీరామ్‌కి. క్వెషన్ ఏంటి? మీది బిగినింగ్ నుంచి గ్రూప్‌లోనే ఆడుతూ వచ్చారు. మనోడికి గ్రూప్‌లో నేను లేనంటాడు కదా! గ్రూప్‌లోనే ఆడుతూ వచ్చారు. కానీ మిమ్మల్ని మీరు లోన్ రేంజర్‌లా ప్రొక్లెయిమ్ చేసుకున్నారు. లోన్ రేంజర్ లాగే ప్రొక్లెయిమ్ చేసుకున్నాడు. బట్ ఒప్పుకోడన్నమాట. ఇది సింపథీ గెయిన్ చేయడానికి మీ స్ట్రాటజీయా? ఓకే. అంటే నేను లోన్ అదే ఒక రకంగా స్ట్రాటజీ అనుకోవచ్చు. ఎవిక్షన్ ఫ్రీ పాస్‌లో మీరు ఇంకా రవి కూడా ఇద్దరి పిక్చర్స్‌ని కాల్ చేయాలని స్ట్రాటజీ వేసుకున్నారు. కానీ కాజల్ అదే పని చేసినప్పుడు మీకు ఎందుకు కోపం వచ్చింది? అద్భుతమైన క్వెషన్. ఎంత కవరప్ చేసిన సమాధానం చెప్పాడు. ఇప్పుడు మీకు చూపిస్తాను నేను. ఎందుకంటే ఇంతకంటే దరిద్రమైన సమాధానం, ఇంతకంటే ఆడియన్స్ పిచ్చోళ్ళు వాళ్ళకి ఏమీ తెలీదు. వాళ్ళు షో చేసి ఏమి అర్థం చేసుకోదు అనుకునే ఆడియన్స్ లోకోకి చూసి భావం ఇంకా అసలు ఇంకోటి ఉండదు. ఎందుకంటే కంప్లీట్ మీనింగ్ మార్చేసాడు. మనం చూసింది మనకే మీది ఏం తెలీదు అన్న టైప్‌లో మాట్లాడుతున్నాడు యాక్చువల్లీ. అంటే మనం చూసింది తప్పనమాట. మనకు కనిపించింది తప్పనమాట. ఏం మాట్లాడాడో చెప్తాను. ఫస్ట్ శ్రీరామ్ లోన్ రేంజర్ అని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఎప్పుడూ అనుకున్నాడు. అలాంటి సింపథీ స్ట్రాటజీస్ నాకు తెలియవండి. ఆ సింపథీ స్ట్రాటజీసే తెలుసు. ఎందుకంటే గ్రూప్ అంటే ఒప్పుకోడు. కానీ గ్రూప్‌లోనే ఉంటాడు. ఒప్పుకోడు. ఎంత చెప్పినా ఒక్కసారి ఒక్కసారి జెన్యూన్‌గా ఉండు అని సన్నీ ఎంత చెప్పినా వినడు. అంతే ఇప్పుడు సిరి నేను పద్ధతిగానే ఉన్నాను అన్నది ఎంత నిజమో, నేను గ్రూప్‌లో లేను అన్న శ్రీరామ్ మాట కూడా అంతే నిజం. ఇప్పటికీ నా స్ట్రాటజీస్ కలిసి ఆడడం, కలిసి ఉండడం, రిలేషన్‌షిప్స్ పెంచుకోవడం ఇలాంటివి. రిలేషన్‌షిప్స్ పెంచుకోవడమా? ఇంత కాజలొచ్చి హాయ్ బ్రో అంటే నువ్వు బ్రో అంటావేంటి? అంతకుముందు 2 వీక్స్ చేసిన సాయాలు అన్నీ మర్చిపోయి రిలేషన్‌షిప్ వెంటనే టక్‌మని కట్. ఒక్క చిన్న ఆర్గ్యుమెంట్ వస్తే ఆ ఆర్గ్యుమెంట్‌ని సహించలేడు. ఇగో ఎక్కడో ఉండి ఆ ఇగోలో ఇంకా సంబంధాలు ఉండవు. ఇంకా చెల్లా, అన్నయ్య ఏం సంబంధాలన్నీ కట్.
నా ఈగో నాకు ఉన్నంత కాలం నాకు ఫ్యామిలీ మెంబర్స్ అవసరం లేదు, హౌస్‌మేట్స్ అవసరం లేదు, ఎవ్వరు అవసరం లేదు. ఐ లివ్ విత్ మై ఈగో. నేను కాపురం చేస్తాను నా ఈగో తోటి. ఈగో ఈజ్ ఈగో, ఈగో జిందాబాద్. అది శ్రీరాము. మళ్ళీ మనోడు రిలేషన్‌షిప్స్ పెంచుకోవడానికి తన చూస్తూ ఉంటాడంట. నిజాయితీగా ఆన్సర్ చెప్పమని బిగ్ బాస్ అంటే, ఆ నిజాయితీ చచ్చిపోయింది ఇక్కడ. 5 స్టేషన్ గేమ్‌లో బిగ్ బాసే మెన్షన్ చేశారు అలా ఆడొచ్చని. అలా ఆడొచ్చు అని బిగ్ బాసే మెన్షన్ చేశారు. మరి అలాగే ఆడితే నీకెందుకు అంత కాలింది? అలా ఆడొచ్చని బిగ్ బాసే మెన్షన్ చేశారన్నాడు. ఓకే. ఒక సెంటెన్స్‌కి ఇంకోటి సెంటెన్స్ సంబంధం ఉండదు. ఒక స్టేట్మెంట్‌కి ఇంకో స్టేట్మెంట్‌కి సంబంధం ఉండదు. ఇప్పుడు శ్రీరామ్ మాట్లాడుతున్న దాంట్లో. నేను ఓవర్ రియాక్ట్ అయ్యానేమో అని నాకు కూడా అనిపించింది. ఓవర్ రియాక్ట్ అయ్యానేమో అని నాకు కూడా అనిపించిందంట. ఆడదాని ఉసురు, అది ఇది ఆడదాని ఉసురు పోసుకుంటారా? అది ఓవర్ రియాక్ట్ కాదు. అది ఎక్స్‌ట్రీమ్ రియాక్ట్ అది. ఏదో జస్ట్ ఓవర్ రియాక్ట్ అవ్వడం కాదు అది. అది అసలు రియాక్ట్ అవ్వడం కూడా కాదు. దాన్ని రియాక్ట్ అవ్వడం అనరు దాన్ని. అదొక నెక్స్ట్ లెవెల్ బిహేవియర్ అది ఇంకా. రియాక్ట్ అవ్వడం అంటే ఎవరైనా అవతల వాళ్ళు యాక్ట్ చేస్తే దానికి రియాక్ట్ అవ్వడం. ఇక్కడ మీదకొచ్చి పడిపోయేది వీళ్ళు. తర్వాత కాజల్‌తో కూడా డిస్కస్ చేశాను. ఏం డిస్కస్ చేసావు? ఏమీ డిస్కస్ చేయలేదు. ఎవరో ఒకళ్ళు గెలవాలి. బట్ ఆ గెలిచిన విధానం సడన్‌లీ ఆ 2 ఫోటోలు కాలిపోవడం ఐ కుడ్ నాట్ టేక్ ఇట్. అయ్య బాబోయ్! అంటే ఒక ఫోటో కాలుతున్నది టేక్ ఇట్. 2 ఫోటోలు కాలిపోవడం ఐ కుడ్ నాట్ టేక్ ఇట్. అయ్య బాబోయ్! అది డైజెస్ట్ అవ్వలేదు. అందుకే అలా రియాక్ట్ అయ్యాను. బిగ్ బాస్ హౌస్‌లో డాక్టర్ డైజెషన్‌కి టాబ్లెట్స్ ఇవ్వట్లేదు అనుకుంటా. ఓకే. షణ్ముఖ్‌ని అడిగాను. రవిని కూడా అడిగాను. మీరిద్దరి ఫోటోస్ కాల్చేయొచ్చు కదా! నాదెందుకు సేవ్ చేశారు అని అడిగాడంట. అయ్య బాబోయ్! ఇంతకంటే అబద్ధం లేదసలు. ఏంటిది తను ఉన్నప్పుడు వేరే వాళ్ళ ఫోటో ఉన్నప్పుడు ఇద్దరు ఫోటోస్ కాల్చేయొచ్చు కదా! ఎందుకు కాల్చేయలేదు అని అడిగాడంట. అడిగి తర్వాత కాజల్ అది వాళ్ళేమో చేయలేదు వాళ్ళు. అయితే కాజల్ అది చేసేసరికి అందరం అనుకుని ఎతికలుగా స్టార్ట్ అయినప్పుడు ఎందుకు అలా చేయడం అని ఒక డిసప్పాయింట్మెంట్ ఉండింది అని అన్నాడు. ఇది ఏంటి అంటే దగ్గరున్న కాజల్ మళ్ళీ ఎక్కడ వచ్చి అడుగుతుంది, ఎక్కడ ఆర్గ్యుమెంట్ పెడుతుందని చెప్పేసి ఆన్సర్‌ని ట్విస్ట్ చేసాడు. ఇద్దరిని కాల్చేయాలి అని అన్నారు. ఎందుకు అన్నారు అన్న దాని క్వశ్చన్‌కి ఎలా చెప్తున్నాడంటే తిను అన్నది ఎవరిని? కాజల్‌ని, సన్నీని కాల్చేయొచ్చు కదా అని అన్నది. ఎవరు అన్నాడు ఎవరు? శ్రీరామ్. అక్కడ కాజల్, సన్నీ ఇద్దరు వస్తే ఇద్దరిని కాల్చేయండి అని అన్నాడు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు? నాది ఇంకొకరిది వచ్చినప్పుడు ఇద్దరిది కాల్చేయాల్సింది కదా మీరు డిజర్వింగ్ కానప్పుడు అని అన్నాను అని చెప్పి పచ్చి అబద్ధం చెప్తున్నాడు. పచ్చి అబద్ధం. ఇంతమంది ఆడియన్స్ చూసారు. ఇంతమంది ఆడియన్స్ దగ్గర ఇంత అబద్ధం చెప్పడానికి నోరు ఎలా వచ్చింది? కేవలం పక్కన ఉన్న కాజల్‌కి ఆన్సర్ చెప్పలేక ఇంత పచ్చి అబద్ధం ఆడుతున్నాడు. నిజాయితీ, జెన్యూన్. ఇంకొకసారి నిజాయితీ, జెన్యూన్ అనే మాట శ్రీరామ్ దగ్గర మాట్లాడితే ఇంకా అంతకంటే పిచ్చోళ్ళు అమాయకులు ఉండరు. జెన్యూన్, నిజాయితీ అనేది శ్రీరామ్ దగ్గర జీరో. ఆల్రెడీ ఇది ప్రూవెన్. ఈరోజు ఇంకొకసారి ప్రూవెన్ అంతే. నెక్స్ట్ ఇంకా అదే ఆన్సర్ చెప్పాడు. నెక్స్ట్ షన్ను, సిరి బయట కూర్చుంటారు. ఇప్పుడు షన్ను కొంచెం ఇన్సెక్యూరిటీ. ఆడియన్స్ ఇప్పుడు ఏం అనట్లేదు. కొంచెం భయపడుతూ సిరిగేసి తిరిగి నేను ఎక్కువ ఆలోచిస్తున్నానని నచ్చట్లేదేమో జనాలకి. మళ్ళీ జనాలకి అంటే తప్పు ఇప్పుడు జనాలదే. ఎక్కువ ఆలోచిస్తున్నామని నచ్చట్లేదేమో జనాలకి. తప్పు నాది కాదు. నేను ఎక్కువ ఆలోచిస్తున్నాను, కొంచెం తగ్గించాలి అని అనదు. నేను ఎక్కువ ఆలోచిస్తున్నానని జనాలకు నచ్చట్లేదేమో. నేను ఇది చేశాను జనాలకు నచ్చట్లేదేమో. అంటే జనాలది తప్పు. జనాలకి టేస్ట్ లేదు. కాజల్ ఇంత అరుస్తుంది. కానీ జనాలు ఎందుకు అలా చేస్తున్నారు? జనాలకి ఏం తెలీదు. జనాలు పిచ్చోళ్ళు. ఇంతే. తప్పు నాది కాదు. ఏం చేసినా ఆడవాళ్ళ మీద అరిచినా ఏం చేసినా తప్పు నాది కాదు. అది అవతలోళ్ళది. ఆ అవతలలో మహాజనం అయినా కూడా ఆ జనమే. అది తన వెబ్ సిరీస్ ఫాలో అవుతున్న ఫ్యాన్స్ అయినా వాళ్ళదే తప్పు. నాది కాదు తప్పు. ఓకే. నెక్స్ట్ లోపల సన్నీ, మానస్ కాజల్ ఉన్నప్పుడు కూర్చున్నట్టు మానస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు వీళ్ళిద్దరికి. రవి ఎప్పుడు కాంటెంట్ విషయంలో ఇది ఎలా వెళ్తుంది, ఇది ఎలా వెళ్తుంది అని మాట్లాడుతూ ఉండేవాడు. సేమ్ షన్ను కూడా సన్నీని పొగిడారనుకో, మనోడు ఈ మాటలు అన్నాడు కదా, ఇవి ఎలాగా నచ్చుతున్నాయి అని ఆడియన్స్ అంటుంటాడు అన్నాడు. ఇది ఎప్పుడు విన్నాడు మానస్. కరెక్ట్గా చెప్పాడు. ఇప్పుడు ఎప్పుడైనా సన్నీని పొగిడితే
సన్నీ అప్పుడు ఈ మాటలన్నాడు కదా! ఇవి జనాలకి ఎలా నచ్చుతున్నాయి అసలు. అదన్నాడు కదా! కాజల్ ఆ మాట అన్నది కదా! ఎలా నచ్చుతున్నాయి జనాలకి. ఇలాగా సిరి దగ్గర అంటుంటాడు. ఇది ఎక్కడ విన్నాడు మానస్ అసలు? నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. భలే క్యాచ్ చేసాడు మానస్. ఇదే అంటుంటాడు షన్ను. ఎక్కడో ఎప్పుడో విన్నాడు యాక్చువల్లీ మానస్. అంటే మనకి కెమెరా ముందు చూస్తూనే కాకుండా, కెమెరా కాకుండా చాలా సార్లు అంటున్నాడనమాట ఈ లెక్కన రోజంతా. అలా ఆడియన్స్ జపం చేస్తుంటాడనమాట. ఆడియన్స్ మీరు ఎందుకలా అనుకున్నారు? ఆడియన్స్ మీకు సన్నీ ఎందుకు నచ్చుతున్నాడు? సన్నీ నచ్చకూడదు కదా మీకు? నచ్చకూడదు కదా సన్నీ? అదో అప్పడం ఉన్నాడు మీకు ఎందుకు నచ్చుతున్నాడు? అప్పడం అంటే కూడా నచ్చుతున్నాడా మీకు? అప్పడం ఎంత పెద్ద బూతు ఆబ్జెక్టిఫైయింగ్ ఇలా ఇలా చెప్తూ ఉంటాడనమాట బహుశా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మానస్కి. మీరు ప్రియాంక మీ ఫ్రెండ్ అనుకున్నప్పుడు తనని బ్యాక్ బిచ్చింగ్ ఎందుకు చేసేవారు? దీనికి మానస్ ఆన్సర్ ఇస్తాడు. కొన్నిసార్లు ప్రియాంక ప్రవర్తన నచ్చినప్పుడు షేర్ చేసుకుంటాను నేను అది బ్యాక్ బిచ్చింగ్ అయితే దానికి సారీ. కానీ నా ఇంటెన్షన్ ఎప్పుడు ప్రియాంకను తక్కువ చేయడం కాదు. ప్రియాంక నీకు కూడా సారీ, ఒకవేళ నీ కాన్వర్సేషన్లో నీకు అలా అనిపిస్తే అని చెప్పి ప్రియాంక కూడా ఒక సారీ చెప్పేసాడు. యాక్చువల్లీ సరిపోయింది. బ్యాక్ బిచ్చింగ్గా ఇది అంటే బాధపడుతూ ఒక విషయాన్ని షేర్ చేసుకోవడం. ఇప్పుడు బ్యాక్ బిచ్చింగ్ ఏంటంటే షన్ను వాళ్ళు ఉండదు అక్కడ. సన్నీ కాజల్ వాళ్ళ మధ్య ఏదో చదువుతుంది, దాని గురించి వీళ్ళు నెగిటివ్గా మాట్లాడుకుంటుంటారు. సన్నీ గురించి నెగిటివ్గా మాట్లాడుకుంటారు, కాజల్ గురించి నెగిటివ్గా మాట్లాడుకుంటారు. వాళ్ళని సొంతంగా హర్ట్ చేస్తే ఆ విషయాన్ని షేర్ చేసుకుంటే అది వేరు. వాళ్ళ మధ్య ఏదో ఉంటే వాళ్ళ బిహేవియర్ ఏదో ఉంటే దాన్ని ఇక్కడ నెగిటివ్గా మాట్లాడుకుంటే ఇది బ్యాక్ బిచ్చింగ్. బ్యాక్ బిచ్చింగ్ అంటే ప్రియాంక పాలిటీ చేసింది కూడా బ్యాక్ బిచ్చింగ్ అయితే కౌంట్ అవుతుంది. బట్ కొంచెం క్షమించవచ్చు కొన్ని, ఎందుకంటే తను ఓన్గా ఫీల్ అవుతున్నాడు, ఆ బాధ పడుతున్నాడు, ఆ బాధని షేర్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఇంటెన్షన్ ఏంటి అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. అవతల వాళ్ళని నెగిటివ్గా చేసి మాట్లాడి కసి తీర్చుకోవడం ఇంటెన్షనా? అవతల వాళ్ళ వల్ల నేను బాధపడి ఆ బాధని పక్క వాళ్ళతో షేర్ చేసుకోవడం నా ఇంటెన్షనా? అవతల వాళ్ళ బాధపడి ఆ బాధని పక్క వాళ్ళతో షేర్ చేసుకుంటే అది బ్యాక్ బీచింగ్ అనదు, తన బాధని షేర్ చేసుకోవడం ఉంటుంది. చాలాసార్లు మానస్ చేసింది ఇది. బ్యాక్ బిచ్చింగ్ చేయలేదు అని కాదు, కానీ చాలాసార్లు మానస్ చేసింది బాధని షేర్ చేసుకోవడం. చాలాసార్లు షణ్ముఖ్ వాళ్ళు చేసింది బ్యాక్ బిచ్చింగ్, చాలా తక్కువ సార్లు బాధను షేర్ చేసుకోవడం. అది డిఫరెన్స్ బిట్వీన్ బ్యాక్ బిచ్చింగ్ అండ్ షేరింగ్ బాధాస్. ఓకే, నెక్స్ట్ ఇది అయిపోయాక నెక్స్ట్ కాజల్కి క్వశ్చన్ ఏంటి అంటే మీరు బిగినింగ్లో షణ్ముఖ్తో ఫ్రెండ్లా ఉండేవాళ్ళు, మళ్ళీ నెక్స్ట్ రవితోటి, ఇప్పుడు సన్నీ ఇంకా మానస్తో ఉంటున్నారు. మీరు కేవలం ఆటలో ముందుకు వెళ్ళడానికి ఇలా ఫ్రెండ్లీగా ఉంటున్నారా? దీనికి ఆన్సర్ కాజల్ చెప్తుంది. స్టార్టింగ్లో షణ్ముఖ్ నచ్చేవాడు, బట్ తర్వాత ఇద్దరికి ఆయన కాన్వర్సేషన్స్ తోటి స్లోగా దూరం అవ్వడం జరిగింది. రవితో ఫ్రెండ్లీ కనెక్ట్ ఎప్పుడూ రాలేదు, కరెక్ట్ అది. ఇనిషియల్గా షణ్ముఖ్తో ఉండడం కరెక్టే. ఆ షణ్ముఖ్ తను కావాలని ఈ ముగ్గురు నిబ్బా బ్యాచ్లో ఈ వ్యక్తి కొంచెం మెచ్యూరిటీ ఎక్కువ ఉంది, మెచ్యూరిటీ ఎక్కువ ఉన్న వ్యక్తి ఈ నిబ్బా బ్యాచ్లో ఉంటే కష్టం అని చెప్పి తనని దూరంగా పెట్టాడు కాజల్ని. సో ఆ విధంగా కాజల్ దూరం అయింది. ఎందుకంటే నిబ్బా బ్యాచ్లో ఇమ్మడం కష్టం. ఎందుకంటే నిబ్బా బ్యాచ్ అంటే ఏంటి, చెప్తే వినదు, కొడితే ఏడుస్తుంది టైప్ బ్యాచ్ ఇది. సో అలాంటి బ్యాచ్లో కాజల్ ఉండడం కష్టం కాబట్టి ఈ నిబ్బా బ్యాచ్ వదిలేసుకుంది, కాజల్ కూడా వదిలేసింది. రవితోటి ఫ్రెండ్లీ కనెక్ట్ ఎప్పుడూ లేదు. రవితో ఫ్రెండ్లీ కనెక్ట్ అనేది కాదు కదా, అసలు ఏ కనెక్ట్ ఎవరికి ఉండదు, అదంతా స్ట్రాటజీ కనెక్ట్ అంతే. అదొక ప్యూర్ రిలేషన్షిప్ అనేది రవితోటి ఎప్పుడూ ఉండదు. మానస్తో ఫస్ట్ ఫ్రెండ్లీ కనెక్ట్ అయ్యాను, వచ్చిన కొత్తలోనే మానస్తో ఫ్రెండ్లీ కనెక్ట్ అయ్యిందంటే మానస్ ద్వారానే సన్నీకి ఫ్రెండ్ అయ్యాను. సో మానస్ తీసుకెళ్ళి షీఈ్ కాజల్ ఫ్రెండ్స్ అని అన్నాడు అనమాట. ఓకే, జస్ట్ జోకింగ్. కేవలం ఆట కోసం ఈ కనెక్షన్స్ అని ఎప్పుడూ ఫామ్ చేసుకోలేదు. ఇది ఆ క్వశ్చన్ అడిగిన వ్యక్తి ఒకవేళ కాజల్కి యాంటీ అయితే నమ్మడు, యాంటీ కాకపోతే నమ్ముతారు. నిజానికి ఏంటంటే కాజల్ ఓట్ల కోసం అయితే ఫ్రెండ్షిప్ చేయలేదు. ఒకవేళ పొరపాటు స్టార్టింగ్లో ఓట్ల కోసం ఫ్రెండ్షిప్ చేసిందే అనుకుందాం, ప్రస్తుతం అయితే అది కాదు సిచ్యుయేషన్. తను బేసికలీ స్టార్టింగ్లో అందరితోనూ కలవడానికి ట్రై చేసింది, బట్ షణ్ముఖ్ వాళ్ళతో అవ్వలేదు. ఆ తర్వాత ఇండివిజువల్గా ఉంది కొంతకాలం పాటు. ఆ తర్వాత సన్నీ వాళ్ళతో కలిసాక ఇక్కడ వీళ్ళు చూపించే ప్రేమ ఆప్యాయత ఏమంతా నచ్చి వీళ్ళ
మనస్తత్వాలు నచ్చి వీళ్ళు మంచోళ్ళు కదా అని చెప్పేసి వీళ్ళతో ఉండడం స్టార్ట్ చేసింది. వీళ్ళతో ఉండడం స్టార్ట్ చేసాక బాండ్ అది మామూలుగా కాదు, ఎక్కడికో వెళ్ళిపోయింది ఆ బాండింగ్ వాళ్ళది. నెక్స్ట్ షన్ను, శ్రీరామ్ మధ్య డిస్కషన్ వస్తుంది. అక్కడ సేమ్ చెప్తాడు షన్ను, అదే మాట చెప్తాడు. మేమే తను దూరంగా పెట్టాము మా నిబ్బా బ్యాచ్ నుంచి. మేము ముగ్గురం గ్రూప్ అయితే, నేను అండ్ నా బానిస సిరి అండ్ ఇంకొక కట్టు బానిస జెస్సీ, మేము ముగ్గురు ఒక బ్యాచ్కి ఇలా ఉన్నప్పుడు ఆ బ్యాచ్లోకి తను వస్తుంటే మేమే పక్కన పెట్టేశాం, కాబట్టి తను మాతో కలవలేదని చెప్పి అన్నాడు శ్రీరామ్ తోటి. నెక్స్ట్ ఇప్పుడు అందరికంటే నిజాయితీగా ఉండే వాళ్ళని సెలెక్ట్ చేయాలి. ఇక్కడ కొంచెం చిన్న క్లాష్ లాంటిది జరుగుతుంది, దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయను. కానీ ఫైనల్గా సన్నీ గెలుస్తాడు యాక్చువల్లీ. అంటే సన్నీ కాకుండా ముందు శ్రీరామ్ ఏం ప్లాన్ చేస్తాడంటే ఇది సిరికి వచ్చేలా ప్లాన్ చేస్తాడు. ఎందుకంటే కాజల్ సన్నీకి వేస్తుంది, మానస్ సన్నీకి వేస్తాడు. ఎందుకంటే అది నిజంగా నిజాయితీగా చెప్పాలంటే సన్నీనే కరెక్ట్ ఆన్సర్స్ ఉన్నాయి. సన్నీ, మానస్, కాజల్ ముగ్గురికి కూడా కరెక్ట్ ఆన్సర్స్ ఉన్నాయి. బట్ సన్నీని పంపిద్దాం, ఎందుకంటే ఆల్రెడీ కాజల్ మనసు వెళ్ళలేదు కాబట్టి అని చెప్పి వీళ్ళు సన్నీ పేరు చెప్తారు. సన్నీ ఏమో సిరి పేరు చెప్తాడు. తన పేరు తను చెప్పుకోవచ్చు, నిజానికి చెప్పుకోకూడదేమో బహుశా. షన్ను సిరి పేరు చెప్తాడు ఆబ్వియస్లీ. సిరి ఏమో సన్నీ పేరు చెప్తుంది. ఇప్పుడు శ్రీరామ్ చేతిలో డిసైడింగ్ వస్తుంది. యాక్చువల్లీ శ్రీరామ్ చేతిలో డిసైడింగ్ వస్తే మామూలుగా ఏం చేస్తాడు, ఆబ్వియస్లీ శ్రీరామ్ ఎప్పుడు కూడా అటువైపు వాళ్ళ సైడే ఉంటాడు. సో సిరికి ఇద్దామంటే, సిరికి ఇద్దామన్నప్పుడు అతను చెప్పిన రీజన్ ఏంటి అంటే, నువ్వు స్ట్రాంగ్ కాబట్టి సన్నీ తోటి, తను వీక్ కాబట్టి అన్నట్టు ఇండైరెక్ట్గా తనకి ఇస్తున్నారంటే, అప్పుడు సన్నీ కొంచెం ఒప్పుకోడు. ఎందుకు ఒప్పుకోడు అంటే ఆడియన్స్తో తనకి మాట్లాడాలనిపించింది. అంటే ఆడియన్స్తో అక్కడ ఏంటంటే మామూలుగా బయటకు వెళ్ళి పడుకుని మాట్లాడతాడు, స్విమ్మింగ్ పూల్ దగ్గర మాట్లాడతాడంటే అవన్నీ వస్తాయో రావో గ్యారంటీ లేదు. బట్ ఇది గ్యారంటీగా బయటకు వస్తుంది కాబట్టి ఒక మెసేజ్ ఇద్దామన్న ఉద్దేశంతో తను రెడీగా ఉన్నాడు యాక్చువల్లీ. సో ఇది లాస్ట్ ఛాన్స్, ఇది మిస్ అయితే తనకి ఇంక ఛాన్స్ ఉండదని చెప్పేసి సిరికి ఇస్తానంటే సిరిని రిక్వెస్ట్ చేసి సిరి దగ్గర తీసుకుని తను వెళ్తాడు యాక్చువల్లీ. ఇక్కడ సిరికి వదిలేయాల్సింది అని నాకు అనిపించింది యాక్చువల్లీ. ఎందుకంటే సన్నీకి ఇలాగ మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, బట్ ఆ విషయం తెలియదు కదా వ్యక్తికి. బయట భయంకరంగా ఫ్యాన్స్ భయంకరంగా ఓట్స్ పడుతున్న విషయం తెలియదు. బట్ ఎనీవే ఒకసారి మాట్లాడాలని అనుకున్నాడు. తప్పులేదు తీసుకోవడంలో. బట్ అన్నీ ఇచ్చేసి మనిషి, అన్నీ వేరే వాళ్ళు తీసుకుంటే వదిలేసే వ్యక్తి ఈ ఒక్క చోట ఎందుకు తనకు కావాలి అని, అది సిరి దగ్గర తీసుకుని నాకు ఆశ్చర్యం అనిపించింది. అది ఏ షన్ను దగ్గర ఏ శ్రీరామ్ దగ్గర అయితే ఓకే, కానీ సిరి దగ్గర తీసుకుని నాకు నచ్చలేదు అంతే. ఎందుకో అడగద్దు, నాకైతే నచ్చలేదు యాక్చువల్లీ. ఏ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా కూడా నాకు నచ్చలేదు. ఎనీవే ఓటింగ్ వస్తాడు, ఓట్ ఫర్ మీకు వస్తాడు యాక్చువల్లీ. వచ్చి చెప్తాడు, మెసేజ్ అయితే బాగుంది యాక్చువల్లీ, మీరు చాలా బాగా చెప్తాడు. నేను అగ్రెసివ్ కాదు, నేను మీకు అగ్రెసివ్గా కనిపించవచ్చేమో కానీ ఆటల్లో అనుకోకుండా అలా అయింది. బట్ నేను బయట అసలు అగ్రెసివ్ కాదు. ఇక్కడ ఏవైతే నేను మిస్టేక్స్ చేసానో వాటిని సరిదిద్దుకున్నాను. నా కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసుకున్నాను. నేను ఇక్కడ నా 100% నేను ఇస్తున్నాను. మా అమ్మ అడిగిన గిఫ్ట్ ఇవ్వడానికి 100% ప్రయత్నిస్తున్నాను. ఫ్రెండ్స్ని అలాగే తనకి అవకాశం ఇచ్చిన సిరి ఫ్రెండ్స్కి సపోర్ట్ చేయండి, అలాగే నాకు అవకాశం ఇచ్చిన సిరికి కూడా సపోర్ట్ చేయండి అని చెప్పి అన్నాడు. ప్లీజ్ ఓట్ ఫర్ మీ, ప్లీజ్ సపోర్ట్ మీ అని చెప్పేసి ఇలా అన్నాడు యాక్చువల్లీ. అక్కడితోటి అయిపోయింది ఎపిసోడ్. దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నైట్ ఎపిసోడ్ డైరెక్ట్లీ ఈ సాటర్డే ఎపిసోడ్కి డైరెక్ట్లీ లైవ్లో రివ్యూ ఇస్తాను. సో ఆఫ్టర్ ద ఎపిసోడ్ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో నేను లైవ్ వచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. బై ఫర్ నౌ.